చేయండి సార్. వెల్కమ్ టు స్వదేశీ న్యూస్. నేను మీ కమల్. సస్పెన్షన్కి అయితే మొత్తానికైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే సస్పెన్షన్ తెరదీశారు. స్వదేశీ న్యూస్ ముందుగా చెప్పినట్టుగానే ఆయన పిఠాపురంను చూజ్ చేసుకున్నారు. అసలు ప్రజలు అనుకోవటం ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, అటు భీమవరమా, ఇటు గాజువాక, ఇటు పిఠాపురం అనేది కన్ఫ్యూజన్ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం క్లియర్ కట్గా ఆయన ఎక్కడికి పోయినా, ఏ నియోజకవర్గంలో ప్రచారానికి పోయినా కూడా ఇక్కడి నుంచే పోటీ చేస్తారని అయితే మొత్తానికైతే చెప్పుకుంటూ వచ్చింది. కానీ అలాంటి పరిస్థితి అయితే మాత్రం ప్రజెంట్ అయితే దానికి మొత్తానికే సెకండ్ లిస్ట్లో, కూటమి సెకండ్ లిస్ట్లో మొత్తానికైతే తెరదించారని చెప్పుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారనే విషయం ఇప్పటి నుంచి దాదాపు ఒక 3 నెలల నుంచి ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది, ఎలక్షన్ రేజు ఇంకా 2 నెలల్లో 3 నెలల్లో ఇంకా ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది అనుకున్న టైం నుంచే ఆయన పిఠాపురం నుంచే గ్రౌండ్ వర్క్ చేసిండు. అదేవిధంగా అక్కడ ఎందుకంటే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసే ప్రధాన కారణం ఏంటంటే అక్కడ చాలా వరకు మెజారిటీ ఓట్లు, చాలా వరకు కాపులదే డామినేషన్ ఎక్కువ ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తానికి నిర్ణయించుకున్నట్టు మనకి అయితే తెలుస్తుంది. అయితే గాజువాక కానీ ఇటు భీమవరం కానీ అయితే ఈ రెండిట్లో పోటీ చేయకుండా ఈసారి వచ్చే ఎలక్షన్స్లో మాత్రం ఈయన పిఠాపురం నుంచే ఎందుకు పోటీ చేశారనే విషయం ఏంటంటే ఇటు టీడీపీ కానీ, ఇటు బీజేపీ కానీ, ఇటు జనసేన 3 కలిసి పోటీ చేస్తుండో వాళ్ళ ఓట్లు కూడా ఇటు పవన్ కళ్యాణ్కి పడతాయనే ఉద్దేశంతో భారీ మెజార్టీ అనేది ఆయన ప్రధానంగా అనుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ దాదాపు 90,000 ఓట్ల వరకు కాపులే ఉన్నాయి. కానీ అవన్నీ కంపల్సరీగా పవన్ కళ్యాణ్గా పడతాయా, లేకపోతే ఏమన్నా ఓటు షేరింగ్లో అటు వైసీపీకి పడతాయి అనేది మొత్తానికైతే మనకైతే ప్రజెంట్ అయితే తెలియదు. కానీ వీళ్ళు అనుకున్న అంచనాల ప్రకారం అయితే మొత్తం పవన్ కళ్యాణ్ మాత్రం పిఠాపురం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలోకి ఎంట్రీ ఇస్తానని చెప్పేసి మొత్తానికైతే బలంగా నమ్ముతున్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్ ఈ పిఠాపురం నుంచి పోటీ చేయడంతో అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి వర్మ మాత్రం ఆ అనుచరులు మాత్రం తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఫ్లెక్సీలు కానీ, అటు బ్యానర్లు కానీ మొత్తానికైతే చించేసి హంగామా అయితే చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ముందుగానే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న విషయానికి అయితే చంద్రబాబు నాయుడు అందరికీ అసంతృప్తులందరికీ ఫోన్ కాల్ చేసి అందరిని బుజ్జగించారు. కానీ వర్మ మాత్రం అలాంటి విషయాల్లో మాత్రం ఆయన ఎక్కడ వెనక తగ్గలేదు. బీజేపీ, ఇటు టీడీపీ, ఇటు జనసేన 3 కలిసి పోటీ చేస్తున్న కొన్ని ప్రాంతాల్లో కొంతమంది అనుచరులు ఎందుకంటే ఎప్పటి నుంచో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉండి వాళ్ళ కోసం పోరాటం చేసిన వాళ్ళని కాదని ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడంతో ఇటు చాలామంది అసంతృప్తులైతే చాలా తీవ్ర నిరాశలో ఉన్నారు. అదేవిధంగా ఇటు వర్మ కూడా పిఠాపురం నుంచి ఆయన చాలా ఆశలు పెట్టుకున్నాడు. కొన్నేళ్ల నుంచి దాదాపు 20 ఏళ్ల నుంచి కూడా అక్కడ పిఠాపురంలో టీడీపీ కోసం తీవ్రంగా పటిష్టత కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే గత ఎలక్షన్స్ 2019 ఎలక్షన్స్లో ఆయన ఓడిపోయినా కూడా పార్టీని నమ్ముకొని ఉన్నాడు. అటు చంద్రబాబు నాయుడు ఇటు స్కిల్ కేసులో జైలుకు పోయినా కూడా పార్టీని పటిష్టం చేస్తానికి ఆయన తన వంతు పాత్ర పోషించారు. అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కోసం ఆయన పక్కన పెట్టేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన అధినేతకి ఇప్పుడు టికెట్ కేటాయించడంతో వాళ్ళ అనుచరులు కానీ, అటు అభిమానులు కానీ చాలా వరకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్కు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇటు చంద్రబాబు నాయుడు ఎలాంటి స్టెప్ తీసుకుంటారు ఏందనేది మొత్తానికైతే ప్రస్తుతానికైతే తెలియదు. కానీ ఈ భవిష్యత్తు కార్యాచరణ మాత్రం అనుచరులతో కలిసి రేపు మొత్తం ప్రధానంగా వాళ్ళతో సమావేశమై తర్వాత ప్రకటిస్తానని చెప్తున్నాడు. అయితే ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఇటు ఈ వర్మని ఏ విధంగా బుజ్జగించి అసంతృప్తిని మాత్రం అసంతృప్తి జ్వాలను మాత్రం చల్లార్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు తీసుకుంటారు అనేది మొత్తానికి తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పిఠాపురం రావడం అనేది చాలా హాట్గా ఉంది. అటు వైసీపీ కూడా పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసేందుకు చాలా తీవ్రంగా బలమైన క్యాండిడేట్ని అయితే అభ్యర్థిగా ప్రకటించేసింది. అయితే మరి ఇటు వైసీపీ ఎలాంటి వ్యూహాలు పన్నుతుంది, ఇటు పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేకపోతే మళ్ళీ గాజువాక భీమవరం సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందా అనేది మొత్తానికైతే తెలియాల్సి ఉంది. ఇది ఇయాల్టి పవన్ కళ్యాణ్ మీద జరిగినటువంటి టికెట్ కేటాయింపు విషయం మీద ఉన్నట్టు సస్పెన్షన్కి అయితే మొత్తానికైతే తెరదేశం. మరిన్ని అప్డేట్స్ గురించి తెలుసుకునే ముందు మన స్వదేశ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. Please subscribe to our YouTube channel Swadeshi News Telugu.